మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు. అందరూ కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చాలామంది ఈ 40 రోజుల ఉపవాసాన్ని పాటిస్తున్నారు. నేను ఉపవాసానికి వ్యతిరేకం కాదు, కానీ ఏదైనా చేస్తున్నప్పుడు అది రైటా రాంగా ఖచ్చితంగా చూసుకోవాలి మనం. ఎందుకో తెలుసా, చాలామంది ఏం చేశారంటే అప్పుడు కాలంలో యేసుక్రీస్తు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండి చనిపోయి 3వ రోజున లేచాడు అని చెప్పేసి శ్రమల దినాలు స్టార్ట్ చేసినారు. నిజానికి సత్యం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత 40 రోజులు ఉపవాసం ఉండి ఆ తర్వాత 3.5 సంవత్సరాలు సువార్త చేశాడు. అంటే ఆయన చనిపోయిన దానికి ఉపవాసం ఉండేదానికి తేడా ఎంత అంటే 3.5 సంవత్సరాలు తేడా ఉంది. అందుకనే ఆయన ఉపవాసం ఉన్న వెంటనే చనిపోవాలా. మీరు బాప్తిసం తీసుకొని శ్రమల పాలు కాకుండా ఉన్నట్లు ఎప్పుడైతే దేవుని నమ్ముతారో, ఎప్పుడైతే వాక్యానుసారంగా ఉండడానికి మీరు ప్రయత్నిస్తారో, అప్పుడు సాతాను మీ పైన దాడి చేస్తాడు. చాలామంది మాట్లాడేటువంటి మాటలు ఏమిటంటే, దేవుని నమ్మగానే శ్రమలు పోతాయి, దేవుని నమ్మగానే ఆశీర్వాదాలు వస్తాయి. ఇది కాదు. ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముతావో అప్పుడే సాతాను అనేది నీ మీద దాడి చేస్తాడు. ఎందుకంటే నువ్వు అంతవరకు సాతాను యొక్క క్రియలు చేస్తున్నావు కాబట్టి దానికి ఏం పట్టదు. ఎప్పుడైతే నువ్వు నిజాయితీగా నీతిగా ఉండాలనుకుంటావో అప్పుడే సాతాను నీ పైన దాడి చేస్తాడు. ఆ దాడి నుండి తప్పించుకోవాలంటే మనకి పరిశుద్ధాత్మ సహాయం ఎంతో అవసరం. అందుకే ప్రార్థనలో ఏకాంతంగా గడపండి, ఎక్కువ దేవునితో సంభాషించండి, ప్రార్థన వాక్యము ఎక్కువ గడపండి. అందుకే ఆయన ఆ తర్వాత సేవ చేసాడు అంత బలంగా. మరి మనం ఏం చేస్తున్నాము? యేసుక్రీస్తు ప్రభు ఉపవాసం ఉన్నాడు కాబట్టి నేను ఉపవాసం ఉంటా అంటే, ఇప్పుడు మనం ఉపవాసం ఉంటే ఆయన ఏమన్నా చావు కనుక్కుంటాడా? ఉపవాసం ఎందుకు ఉండాలో తెలుసా? నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి, నీ శ్రమల్లో నుండి నీవు పడకుండానట్లు. లేకపోతే నీవు ఉపవాసం ఉన్నావంటే ఏదో ఒకటి నీకు లాభం చేకూర్చాలి. అంతేగాని యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు కాబట్టి నేనుంటానంటే అది మూర్ఖత్వం అవుతుంది. ప్రతి క్రైస్తవుడు కూడా ఆలోచన చేయాలి. మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉండండి, ఈ 40 దినాలను పాటించండి, లేకపోతే సంవత్సరం అంతా కూడా మీరు ఇష్టమైనప్పుడు ఏదైనా ఉండండి. కానీ దానివల్ల నీకు వచ్చే లాభం ఎంత, నష్టం ఎంత ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం పనికి పోతాం, మాంసాహార పైసలు లేకపోతే ఫ్రీగా చేసి వస్తామని చెప్పండి. మనం ఉపవాసం ఉన్నామంటే ఎందుకు చెప్పండి? ఖచ్చితంగా కుటుంబం కట్టబడడానికి, మన ఆత్మీయస్థితిలో కట్టబడడానికి, లేక మన పిల్లల గురించి కానీ, భార్య గురించి కానీ, భర్త గురించి కానీ, ప్రతిదీ ఏదైతే మీరు కోరుకున్నారో అది జరగాలి అని ఖచ్చితంగా విశ్వాసంతో ఉండండి. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఏదో నామకార్థంగా ఉండద్దండి. సంవత్సరంకి ఒకసారి వస్తుంది కాబట్టి నేను పాటించాలి ఆ నలుగురిలో మనం చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. గాడ్ బ్లెస్ యూ.